కాబట్టి ఇక్కడ అగ్నితత్వము అంటే సూర్యుడు, అలాగే అగ్ని, మెరుపు వీటి ద్వారా, జలతత్వము అని అంటే మేఘము, నదులు, వర్షములు. ఈ రెండింటి ద్వారానే మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా మనకి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దేవతయే, అమ్మవారే ఆర్ద్రాస్వరూపిణిగా జలాన్ని అలాగే చల్లదనాన్ని ఇస్తూ, జ్వలంతి స్వరూపంగా అలాగే మళ్ళీ వేడిని కూడా ఇస్తూ మన యొక్క స్థితికి కారకురాలవుతోంది అని చెప్పని ఇక్కడ తీసుకోవాలన్నమాట. అలాగే ఆర్ద్రాం అని అంటే ఇంకొక అర్థాన్ని విద్యారణ్యుల వారు క్షీరోదధేహే ఉత్పన్నత్వాత్ ఆర్ద్రాం, ఆవిడ తడసి ముద్దగా ఎందుకు ఉందిట అంటే ఆవిడ పాల సముద్రం నుంచి పుట్టుకొని వచ్చిందిట అమ్మవారు, అందుకని ఆవిడ అలాగే తడసి ముద్ద. ఇంకొకటి ఆర్ద్రా అని అంటే రుద్రరూపిణి అని కూడా చెప్పారు. అలాగే ఆర్ద్రా నక్షత్రం శివుడి నక్షత్రం, అంటే రుద్రస్య ఇదం ఆర్ద్రం అని చెప్పి సంస్కృతంలో కనుక మనం తీసుకుంటే రుద్రునికి సంబంధించినటువంటిది ఆర్ద్ర అవుతుంది. అమ్మవారే మళ్ళీ రుద్రరూపిణి. ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడ రుద్రరూపిణిగా ఎందుకుంది అంటే ఏ అవస్థకి ఏ అవసరానికి తగ్గట్టు అమ్మవారు ఆయా స్వరూపాలని తీసుకుని ధరించి మనందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది. ఆవిడే తల్లి అయి అన్నపూర్ణయే అన్నం పెడుతుంది, ఆవిడే ఆర్ద్రారూపిణి అయి రుద్రరూపిణి అయి శత్రువుల్ని సంహరిస్తుంది, ఆవిడే మళ్ళీ ఇంకొక రూపాన్ని ఎత్తి ఇంకొక పని కూడా చేస్తూ ఉంటుంది. అంటే సకల లోకములలో, అంటే లోకంలో ఉన్నటువంటి సకల తత్వములు, సకల శక్తులు కూడా ఆవిడ యొక్క స్వరూపమే.